అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు. మరి సినిమాకి వెళ్ళి జాలీగా గడుపుతారు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడుపుతారు. పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి. అవగాహనతో మాత్రమే ముందుకు సాగండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి. బాధ్యతలు అనేవి నిర్వర్తిస్తారు. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. వ్యవస్థను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళ నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళలో ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు ముఖ్యంగా స్త్రీలు కొత్త వ్యక్తులతోటి బయట సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టేయకూడదు. తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మేలు కలుగుతుంది. ఒక ప్రత్యేక విషయం గురించి చర్చ అనేది ఈరోజు ఇంట్లో సంభవించే అవకాశం కూడా ఉంది. మీరు ఈరోజు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విధి యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు. గొప్ప గొప్ప సంపదలను కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఈరోజు రాశి వాళ్ళు మాత్రం సృజనాత్మకతగా పనులు చేసే అవకాశం అయితే ఉన్నది. బంధువులతోటి తేడాలు రాకుండా చూసుకోవాలి. కొంత పనులు బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. మరి మీరు కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి మాత్రం అనుమతించకండి. ఈరోజు కోపాన్ని అయితే పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. నాయకత్వ సామర్థ్యం అనేది మీలో పెరిగిపోతుంది. ప్రతికూల ఆలోచనల ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్ట మద్దతు కూడా పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించినటువంటి పనులు అయితే జరుగుతాయి. ఈరోజు రాశి వారు పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల మరి మంచి ఫలితాలు అనేవి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వాళ్ళు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. మీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాశి వాళ్ళ కుటుంబానికి సమయం అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని అయితే తెరుస్తుంది. నూతనంగా వ్యాపారం చేపట్టాలనే ఆలోచనలో ఉన్న వారికి శుభదాయకమైన రోజు. ప్రయాణం నుండి లాభం అనేది ఉంది. వేగంగా పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఈ రోజు రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలవడం సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఈరోజు సుదూర ప్రయాణం అనేది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. మంచి ఆఫర్లు అయితే మీకు ఈరోజు చాలా లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలియని వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు తెలివితేటలను ప్రదర్శించాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించడానికి మార్గం అనేది లభిస్తుంది. పనులు పెరిగిపోతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది. కుటుంబ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. ఈరోజు వృధా చేసిన చర్చలను నివారించండి. పని పరిస్థితులు అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. ఈరోజు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు. మీ ఖర్చులు పెరుగుతాయి. పనిలో బిజీగా ఉంటారు. ఈరోజు రాశి వాళ్ళని మాత్రం అధికంగా ధనమును ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంట్లో మరి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మరి స్నేహితులతోటి మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. ఫోన్లో ఎక్కువగా సంభాషించడం జరుగుతుంది. ప్రేమికులకైతే ఈరోజు మరి చక్కని ప్రవర్తన అయితే కొనసాగించాల్సి ఉంటుంది. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉండాలి. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు అయితే అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం అనేది ఉంటుంది. అవగాహనతోటి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఉన్నాయి. అయితే ఇంటి బయట మీకు ఉన్నటువంటి బాధ్యతలను అయితే మీరు చక్కగా నెరవేర్చుకొని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయటం వల్ల మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వల్ల ప్రతి పనిలో కూడా మీకు ఈ రోజు మేలు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. వ్యవస్థను బట్టి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వల్ల మరి ఎక్కువ ధైర్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నది. స్వార్థపూరితమైనటువంటి మనుషుల నుండి, స్వార్థపూరితమైనటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు నెగిటివిటీని దూరం చేయాల్సి ఉంటుంది. కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మేలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వాళ్ళ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సంభాషణ మెప్పును పొందే విధంగా కనిపిస్తున్నది. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు కొన్ని ఉన్నా కూడా బుద్ధిబలంతో వ్యవహరిస్తే మరి వాటిని తొలగించుకోవడంలో మీరు సఫలీకృతం అవుతారు. చిన్నప్పటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధిగమించగలుగుతారు. సూర్యాష్టకం మరి ఈ రోజు చూసినట్లయితే చదివినట్లయితే గనక చాలా మేలు కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు అనేవి విద్యలో తొలగించబడటం అనేది జరుగుతుంది. రోజంతా మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. మనోబలంతో ముందుకు సాగడం అనేది సాధ్యమవుతుంది. అవసరానికి తగిన సహాయం మీకైతే అందుతుంది. బంధుమిత్రులతోటి కలిసి కీలక నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ రోజు భోజన సౌఖ్యం అనేది ఉంటుంది. ఇష్టదైవత ఆరాధన చేయటం వలన ఇష్టదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించే కారణంగా అయితే ఈరోజు మీకు చాలా మేలు కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న ప్రదేశానికి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఈరోజు చేపట్టిన పనిలో ఉన్న ఆటంకాలు కూడా అధిగమించగలుగుతారు. ఆపదలు అయితే తొలగించబడతాయి. సంబంధ బాంధవ్యాలు పటిష్టం చేసుకోవడం అనేది చాలా మంచిది మీకు. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త కూడా అందుకోవడం అనేది సాధ్యమవుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి, లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. కుటుంబ సభ్యుల మాట వినడం కారణంగా మీకు మంచి జరుగుతుంది. ఈరోజు కొన్ని వ్యవహారాలలో మీరు మాత్రము కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు రాశి వాళ్ళు మాత్రము చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగల సామర్థ్యం కలిగైతే ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా సాధ్యమవుతుంది. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నా కూడా అది తొందరగానే తొలగించబడుతుంది. దాని గురించి ఎక్కువగా చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈరోజు రాశి వారి పెద్దల సహకారం అనేది పనులు చాలా బాగా ఉపకారం అనేది అందజేస్తుంది, సహాయం చేస్తుంది, తోడ్పడుతుంది. ఇక చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం అయితే మీరు చేస్తారు. దానివల్ల మీరు సఫలీకృతం అవుతారు. ముందు జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని సంఘటనలు బాధను కలిగించే విధంగా ఉన్నా కూడా వాటిని కూడా మీరు తొలగించుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు ఉదయం పుట్ట గనక ఈ రాశి వారు హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించినట్లయితే కనుక దోష నివారణ జరిగి నెగిటివిటీ అంతా బయటకు తొలగించబడ్డం అనేది జరుగుతుంది. అభివృద్ధి అనేది సొంతం చేసుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉండే ప్రయత్నాలు విద్యార్థులు అయితే చేస్తూ ఉంటారు. బుద్ధిబలంతో ఈరోజు విజయాన్ని అందుకునే ప్రయత్నాలు అయితే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల సలహాలు సూచనలు ఈరోజు పాటిస్తే మేలు కలుగుతుంది. ప్రణాళికలు చేయడం చాలా అవసరం. ఏ పని చేసినా కూడా ప్రణాళికలు చేస్తేనే దాంట్లో ఫలితాలు అనేవి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక బుద్ధిబలంతో అందరిని ఆకట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక కుటుంబాభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కూడా వినడం సాధ్యమవుతుంది. మానసికంగా ఉల్లాసంగానే ఉంటారు. ఈరోజు రాశివారు మాత్రము తగిన చర్యలు కూడా చేపట్టడం అనేది కూడా సాధ్యమవుతుంది. ఇక ఈరోజు రాశివారు మాత్రం ఒక పరిహారం చేయాలి. దాని కొరకు ఈరోజు చిన్న మట్టి కుండను తీసుకోవాలి. మరి కొత్తది కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. దాంట్లో నిండుగా పెద్ద ఉప్పును వేయాలి. ఆ ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. బయట నుండి కొని తెచ్చుకోవాలి. అప్పుడే పరిహారం చేసేటువంటి సమయంలోనే. ఆ తర్వాత మరి నిండుగా పెద్ద ఉప్పును వేసేసి దాంట్లో 4 గరటముక్క కాయలను అమర్చి మధ్యలో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు వేసి ఆ యొక్క మట్టి కుండను ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టాలి. ఆ తర్వాత దాని ముందు ఆవాల నూనె దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించాలి. మీరు ఉదయం పూట లేచిన వెంటనే సూర్యోదయం కాక మునిపే దాంట్లో ఉన్నటువంటి 2 గరడముక్క కాయలను ఇంటి గుమ్మం ముందు మీరు గొయ్యి తవ్వేసి మట్టితోటి కప్పి వేయాలి. ఆ తర్వాత మరి అందులో ఉన్నటువంటి 2 గరడముక్క కాయలను ఇంట్లో పూజ గదిలో పెట్టాలి. ఇలా చేసినట్లయితే గనక మీకు ఉన్నటువంటి నెగిటివిటీ అనేది ఇంటి నుండి బయటకు తొలగించబడుతుంది అని శుభాలు మీకు కలుగుతాయి. దోష నివారణ జరుగుతుంది. ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి కూడా మీ మీద పనిచేయవు. మరి చెడు గాలి, దుమ్ము, నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి అన్నీ కూడా
తొలగించబడ్డం అనేది సాధ్యమవుతుంది. దాని కారణంగా మీకు ఎటువంటి ముప్పు అనేది దరిచేరకుండా ఉంటుంది. అన్ని పనులు కూడా సవ్యంగా జరిగిపోతాయి. అనుకున్న విధంగా వివాహం కాని వారికి వివాహం కొరకు మంచి మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ఈ దోష నివారణ పరిహారం కారణంగా వారికి కూడా పనులు అనేవి ఆటంకాలు తొలగించబడి మంచి జరుగుతుంది. ఇంకా ఎవరైతే శత్రువుల నుంచి హాని కలుగుతుందని భయపడుతూ ఉంటారో అటువంటి వారికి కూడా శత్రువుల నుంచి ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. పని దగ్గర మెప్పును పొందగలుగుతారు. ఉద్యోగ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగే ధైర్యం మీలో వచ్చేస్తుంది. విద్యార్థులు అయితే ఖచ్చితంగా పరీక్షలో విజయం అనేది సాధించగలుగుతారు. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. క్లిష్ట పరిస్థితి నుండి తొందరగా బయటకు రాగలుగుతారు. ఈ రోజు రాశివారు మాత్రం ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో పనులు చేస్తేనే దాంట్లో మీకు మెరుగుదల అనేది రావడం సంభవం అవుతుంది. మరియు ఈ రోజు రాశివారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే 47 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. ఇక పరిహారంలో ఈ రోజు ఈ రాశివారు మాత్రము చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పూజలు సమర్పించాలి. శివలింగానికి జలాభిషేకం చేయాల్సి ఉంటుంది. తెలుపు చందనం సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కనుక చక్కని ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.